ఓయ్ ఓయ్ నేను ఒక ఛాలెంజ్ తోటి వచ్చినబ్బా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. చెప్పు. కానీ నాకెందుకో ఇది నువ్వు గెలవకనిపిస్తుంది. ఈ రోజు నా రోజేమో అని నాకు అనిపిస్తుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఓయ్ నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా. కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు. అంత లేదులే, ఈ రోజు నేను నీకు ఓటమిని పరిచయం చేస్తా చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే గానీ ఇంతకు బెట్టుందా లేదా? పిల్లలు డైపర్ వేయంగానే మోషన్ పోవడం ఎంత కామనో ఛాలెంజ్ లలో బెట్టుండు కూడా అంతే కామన్. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? ఉన్నది బెట్టు. సరే ఎంత చెప్పు. 500. ఓకే రాయండి. చూడు క్వశ్చన్ నేను 100 నెంబర్ నుంచి 2 ఎన్నిసార్లు తీయగలుగుతావు? 100 నెంబర్ నుంచి 2ని ఎన్నిసార్లు తీయగలవు? ఎన్నిసార్లు తీయగలుగుతావు? నేనే గెలుస్తా. 100 డివైడెడ్ బై 2 చేస్తే 50 వస్తుంది. కానీ ఇంత సింపుల్ క్వశ్చన్ నువ్వు అడగవు. వెతకాలి. ఒకసారి తీయగలవు. ఎట్లా? రీజన్ 2 అనే నెంబర్ ఒకటే ఉంటది కదా. నేను ఒకసారి వాడుకోమని చెప్పలే కదా, ఎన్నిసార్లు వాడుకో 2 నెంబరు. నువ్వు ఎన్నిసార్లు వాడుకున్నా ఒకసారి 100 నుంచి 2 తీసేసినాక అది 98 అవుతుంది కదా. మళ్ళీ అప్పుడు 98 నుంచి 2 తీసేస్తావు కానీ మళ్ళీ 100 నుంచి 2 తీయలేవు కదా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. కరెక్టేనా? ఎక్కడ చూసినాను కదా. నువ్వు నీ క్వశ్చన్ కొంచెం బుర్ర వాడే. అబ్బాయి ఎప్పుడు నేనే ఎందుకు ఓడిపోతా ఇట్లా? నీకు ఒకటి చెప్పానే, ఏంటిది? గెలుపు నాకు చుట్టాలు లాంటిది. అప్పుడప్పుడు వచ్చిన ఓటమి మాత్రం నీకు ఫెవికాల్ లాంటిది. ఎప్పుడు నేను అతుక్కొనే ఉంటది ఇట్లా. రాతలు బాగుంటే నీతులు నేను చెప్తాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు.